నేపాల్ అంటే మనకు గుర్తొచ్చేది మంచు పర్వతాలు, పాత దేవాలయాలు. కానీ పోఖ్రాలోని ఒక ఎత్తైన కొండ మీద మేఘాల మధ్య 108 అడుగుల భారీ శివాలయం ఉందని మీకు తెలుసా? చుట్టూ తెల్లని అన్నపూర్ణ పర్వతాలు, కింద మెరిసిపోయే ఫేవా లేక్, వీటి మధ్యలో ఆ పరమశివుడిని చూస్తుంటే సాక్షాత్తు కైలాసమే భూమి మీదకు దిగి వచ్చిందే అనిపిస్తుంది. అందుకే దీన్ని చాలామంది నేపాల్స్ కైలాస వ్యూ పాయింట్ అని పిలుస్తారు. అసలు ఈ విగ్రహం వెనుక ఉన్న రహస్యం ఏంటి? అంత ఎత్తులో ఈ విగ్రహాన్ని ఎలా నిర్మించారు? ఈ ప్రదేశానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేసే ఆ ఒక పని ఏంటి? లెట్స్ ఎక్స్ప్లోర్ పుమ్దీకోట్ శివ స్టాట్యూ. వెల్కమ్ టు ఫిజికల్ వ్యూ. ఈ వీడియోలో మనం పుమ్దీకోట్ హిల్కి వెళ్దాం. ఈ పుమ్దీకోట్ హిల్ పైన మహాశివుని యొక్క విగ్రహం ఉంది. ఈ పుమ్దీకోట్ నేపాల్లోని అందమైన నగరం పోఖ్రాకి కేవలం 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలంటే సన్నని మలుపులు, చుట్టూ పచ్చని అడవులు, మనం కొండపైకి వెళ్తున్న కొద్దీ కింద పోఖ్రా సిటీ మొత్తం ఒక అద్భుతమైన దృశ్యంగా మారిపోతుంది. మీరు బడ్జెట్లో రావాలనుకుంటే లోకల్ బస్సులు కూడా ఉంటాయి, లేదా బైక్ రెంటల్స్ తీసుకోవచ్చు, క్యాబ్స్ అయినా మాట్లాడుకోవచ్చు. సముద్ర మట్టానికి 1500 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పుమ్దీకోట్ చేరుకోవడానికి ప్రయాణం కొంచెం కష్టంగా అనిపించినా దారిలో కనిపించే వ్యూస్ మాత్రం చూస్తే ఆ అలసట మొత్తం మర్చిపోతారు. అదిగో దూరంగా కొండపైన ఆ మహాదేవుడి విగ్రహం కనిపిస్తోంది, చూసారా? ఈ పుమ్దీకోట్లోని పరమశివుని విగ్రహం నేపాల్లోనే రెండో అతిపెద్ద శివ విగ్రహం. ఒకసారి ఈ విగ్రహం వైపు చూడండి, ఎంత ప్రశాంతంగా, ఎంత గంభీరంగా ఉందో. ఈ విగ్రహం ఎత్తు 51 అడుగులు, కానీ అది ఉన్న బేస్తో కలిపితే మొత్తం 108 అడుగులు ఉంటుంది. ఈ విగ్రహం దగ్గరికి వెళ్ళాలంటే మనం 108 మెట్లు ఎక్కాలి. ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ ఉన్న శివుని యొక్క డమరుకం ఆసియాలోనే అతి పెద్దదని చెబుతారు. ఈ విగ్రహాన్ని ఇండియాలోని మధురలో తయారు చేసి ఇక్కడికి తీసుకుని వచ్చి ప్రతిష్ఠించారు. ఎంత దూరమో చూసారా? ఇక్కడ ఆ పరమశివుడు నైరుతి సౌత్ వెస్ట్ దిశగా తిరిగి ఉంటాడు. దీని వెనుక కూడా ఒక కారణం ఉంది. ఈ దిశలోనే సాక్షాత్తు కైలాస పర్వతం ఉంటుందని నమ్మకం. ఈ పుమ్దీకోట్ కొండకు ఘనమైన చరిత్ర ఉంది. ఒకప్పుడు ఇక్కడ భూమేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉండేదని, రైతుల కోరికలు తీర్చే శక్తిపీఠంగా దీనిని నమ్మేవారని స్థానిక కథనం. ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా కూడా ముఖ్యం. గతంలో దీనిని సైనిక కోటగా ఉపయోగించేవారు. నేడు ఈ క్షేత్రం ఆధ్యాత్మిక శాంతికి మరియు ధ్యానానికి నిలయంగా మారింది. ఇక్కడ నుంచి చూసే దృశ్యాలు మహాద్భుతంగా ఉంటాయి. ఒకవైపు ఆకాశాన్ని తాకుతున్న అన్నపూర్ణ మౌంటైన్స్ మరియు మచాపుచ్రే శిఖరాలు, మరోవైపు నీలంగా మెరిసిపోతున్న ఫివా లేక్. పోఖ్రా వ్యాలీ మొత్తం మన పాదాల దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా సూర్యోదయం లేదా సూర్యాస్తమయం సమయంలో ఆ పర్వతాల మీద పడే బంగారు రంగు కాంతిని చూస్తే ఇక్కడికి రావడం మన లైఫ్లో బెస్ట్ డెసిషన్ అని మీకు అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఇంత భారీ శివుడి విగ్రహం ముందు నిలబడి ఆ హిమాలయాల గాలి పీలుస్తుంటే మనసులో కలిగే ఆ ప్రశాంతత మాటల్లో చెప్పలేం. అది కేవలం అనుభవించాల్సిందే. ఈ శివాలయం యొక్క నిర్మాణ ఆకృతి కూడా శివలింగం వలె ఉంటుంది. ఈ శివయ్య విగ్రహం వచ్చి ఈ లింగం పైన కొలువై ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ పైన కింద కలిపి 108 శివలింగాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా నేపాల్ ట్రిప్ ప్లాన్ చేస్తే
పోఖ్రాలోని ఈ పుందీకోట్ శివ విగ్రహాన్ని అస్సలు మిస్ అవ్వకండి. ఈ ప్రదేశాన్ని చూడకపోతే నేపాల్ ట్రిప్ అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అద్భుతమైన ట్రావెల్ వీడియోల కోసం మరియు మెడికల్ వీడియోల కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.